నేను ఏమంటున్నాను మరి అంటే, దేవుని పిల్లలుగా మనం అందరం మన పేర్లు దేవుని జీవ గ్రంథంలో ఉండును గాక. ఆమేన్. చిన్నలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి, ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో ఉండాలని ఈ ప్రార్థన సభలో, ఒకవేళ జీవ గ్రంథంలో ఎవరి పేరైనా లేకపోతే వాడిని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేస్తారని దేవుని లేఖను చెబుతూ ఉండగా మనం అందరం భయపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మనం గమనిస్తే చాలా మంది, వినండి, వాటర్ లిస్ట్ లో పేరు లేకపోతే బాధపడే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా ఫ్లాట్ లో, స్థలాలు, పొలాలు ఇస్తే ఆ లిస్ట్ లో మన పేరు లేకపోతే బాధపడతాం మనం. నేను అంటున్నాను, మరికొంతమంది గిన్నీస్ బుక్ లో పేరు కోసం, వినండి, ఒక కొండ నుంచి మరొక కొండ మీదకి తీగ ఒకటి కట్టి ఆ తీగ మీద నడిచే వాళ్ళు, నడుస్తూ ఆ గిన్నీస్ బుక్ లో పేరు కోసం చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకంలో ఎక్కడెక్కడో పేరు సంపాదించుకోవాలని ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో మీ పేరు ఉండాలని మీరు ఆశపడుతున్నారు. కానీ దైవ గ్రంథం సెలవిస్తుంది, నీ పేరు ఎక్కడున్నా లేకపోయినా నేనంటున్నాను వాక్యాన్ని బట్టి, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఏంటయ్యానంటే తప్పనిసరిగా నిత్య నరకము, అగ్నిగుండము అని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఎక్కడ నీ పేరున్నా లేకపోయినా నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు ఉంటుంది? జీవ గ్రంథంలో మన పేర్లు అసలు ఉన్నాయా లేవా మనకి ఎలా తెలిసింది? ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈ స్థలంలో కూర్చున్నటువంటి మీరందరూ జీవ గ్రంథంలో మీ పేరుందా? ఎవరు ధైర్యంగా చెప్పట్లా. దేవుని పిల్లలను గమనించాలి.